ఈ వ్యక్తి ఇదిగో మేడం చూడండి ఇది మంచి దోసకాయ అని చెప్పి కాయని కోసి చూపిస్తాడు. ఆ దోసకాయ లోపల బంగారపు చైన్ ఉంటుంది. ఈ అమ్మాయి ఆ దోసకాయ లోపల బంగారపు చైన్ చూడగానే ఆశ్చర్యపోయి వెంటనే తన భర్తతో చెబుతుంది ఆ దోసకాయ లోపల బంగారపు చైన్ ఉంది, ఒకసారి చూడండి అని చెబుతుంది. అందుకు ఈ వ్యక్తి చెబుతాడు నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది, ఎవరైనా కీర దోసకాయ లోపల బంగారపు చైన్ పెట్టి అమ్ముతారా అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి అంటుంది నువ్వు నేను చెప్పిన మాటలు వినవు కదా, ఒకసారి చూపిస్తాను ఆగు అని చెప్పి అన్న ఒకసారి దోసకాయని కోసి చూపించు అని చెబుతుంది. అందుకు ఈ వ్యక్తి సరే అని చెప్పి ఇంకొక దోసకాయని కోసి చూపిస్తాడు. అందులో కూడా బంగారపు చైన్ ఉంటుంది. ఈ వ్యక్తి చెబుతాడు ఇదిగో చూడండి మేడం నా దగ్గర ఉన్న అన్ని రకాల కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి, మీకు ఏ కూరగాయలు కావాలో చెప్పండి అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి 1 కేజీ క్యాబేజీ ఇవ్వు అని చెబుతుంది. ఈ వ్యక్తి సరే అని చెప్పి క్యాబేజీ తూకం వేస్తాడు. ఈ అమ్మాయి తన భర్తతో చెబుతుంది నేను చెప్పాను కదా ఆ దోసకాయ లోపల బంగారపు చైన్ ఉంది అని, అక్కడ ఉన్న దోసకాయలలో చాలా బంగారపు చైన్లు ఉన్నాయి అని చెబుతుంది. ఈ వ్యక్తి చెబుతాడు అలాగైతే ఆ దోసకాయలు మొత్తం మనమే తీసుకుందాము, అందులో ఉన్న బంగారపు చైన్లు కూడా మనకే వస్తాయి కదా అని చెప్పి అన్న అక్కడ ఉన్న దోసకాయలు మొత్తం తూకం వేసి మాకు ఇవ్వు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు అన్న ఈ దోసకాయలు మొత్తం ఒక మేడం తీసుకుంది, ఈ దోసకాయలు మీకు అమ్మలేను అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి ఆ దోసకాయలు మొత్తం మేము తీసుకుంటాం కదా మాకు ఇవ్వచ్చు కదా అని చెబుతుంది. అంతలోనే వేరే అమ్మాయి వచ్చి అన్న నేను తీసుకున్న దోసకాయలు మొత్తం నాకు ఇవ్వు అని చెబుతుంది. ఈ అమ్మాయి ఆమెతో చెబుతుంది మేడం ఈ దోసకాయలు మాకు చాలా అవసరము, మీరు ఏమీ అనుకోకుండా ఈ దోసకాయలు మొత్తం మాకు ఇస్తారా, మీకు కావాలంటే డబ్బులు ఇస్తాను అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.